ఇది కళ నిజమనే భావంలో ఇంకా నేను కొట్టుమిట్టాడుతూనే ఉన్నాను. ఒక కళ నిజమైతే ఇలా ఉంటుందా? ఎప్పుడో మేము స్కూలింగ్ చేస్తున్నప్పుడు సార్ తాలూకా నవలలు విని ఆయన కథలతో తీసినటువంటి సినిమాలు చూసి ఆయన ఒక్కసారి చూస్తే చాలు అనే పరిస్థితి నుంచి ఈరోజు ఇలా కలిసి ఆయనతో పాటు కూర్చొని ఆయనతో పాటు ఈ డయాస్ని షేర్ చేసుకోవటం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఎంతటి అదృష్టాన్ని కల్పించినటువంటి బ్రైటన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం కరెస్పాండెంట్గా నా సోదరుడు అవినాష్ గారికి, అలాగే ఎవరైతే డైనమిక్ డైరెక్టర్ రేవతి మేడం గారికి, ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి, మరి నడిచే విజ్ఞాన గని, మరి ఎంత చెప్పినా తక్కువే. హనుమంతుడి ముందు కుప్పుగుంతులు వేసినట్టే ఉంటుంది. సార్ ముందు నేను ఏం మాట్లాడినా ఎక్కువ మాటలు అయితే చెప్పలేను. ఈ స్టేజ్ కూడా కంప్లీట్గా అంటే ఈ యాన్యువల్ డే అనేది ఒక రోజుతో సరిపోయేటువంటి పరిస్థితి కాదు అని అనిపించింది. ఇందాకలా పిల్లల తాలూకు పెర్ఫార్మెన్స్ చూసినప్పుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మిగిలిన యాక్టివిటీస్ని కానీ చూసినప్పుడు నా సూచన ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కంపల్సరీ మీరు 2 రోజులు ఈ యాన్యువల్ డే కేటాయిస్తేనే న్యాయం చేసిన వాళ్ళు అవుతారని నా భావన. నేను ఎక్కువసేపు అయితే చెప్పను కానీ ఒకే ఒక విషయాన్ని చెప్పగలుగుతాను. అది చిన్నపిల్లలు ఇప్పుడు నేను చెప్పిన వినే పరిస్థితిలో లేరు. పేరెంట్స్కి టీచర్స్కి 2 విషయాలు చెప్తాను. ఒకటి టీచర్స్ని చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఉండేటువంటి ఈ స్కూల్ ఏదో 7 సంవత్సరాల క్రితం కేవలం 50 మంది విద్యార్థులతో స్టార్ట్ చేసినటువంటి చిన్నపాటి స్కూలు ఈరోజు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి ఒక స్కూల్ 400 స్ట్రెంత్తో ఎంత ఘన విజయం అంటే ఒక గ్రాండ్ సక్సెస్గా రన్ చేయగలుగుతున్నారంటే ఇక్కడ పడినటువంటి కరెస్పాండెంట్ గారు, డైరెక్టర్ మేడం, ప్రిన్సిపల్ గారు తాలూకా కృషితో పాటు 100కి 100 పాలు ఇందులో జీతం కోసం కాకుండా కేవలం విద్యార్థుల తాలూకా జీవితాన్నే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క టీచర్కి కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఉన్నాయో ఇందాక కల్చరల్ ఈవెంట్స్ చేస్తున్నప్పుడు కానీ ఇక్కడ మీ తాలూకా అకాడమిక్ ఎక్సలెన్సెస్ చూస్తున్నప్పుడు కానీ మీరు పెట్టినటువంటి ఎఫర్ట్స్ అనేవి మీ పిల్లల కంటే ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలపైనే ఎక్కువ పెట్టారని నమ్ముతూ, మరి భవిష్యత్తులో కూడా మీరు ఇటువంటి ఎఫర్ట్స్నే పెట్టి ఈ స్కూల్ని మరి విజయనగరం జిల్లాలోనే కాదు యావత్ రాష్ట్రంలోనూ కూడా బ్రైటన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తాలూకా స్టాఫ్ నేను ఇక్కడ చదివినటువంటి పిల్లడు ఆ అబ్బాయి అని చెప్పుకునే అంత గర్వంగా ఈ స్కూల్ భవిష్యత్తులో మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అలాగే పేరెంట్స్ కూడా అంటే మనం ఇక్కడ ఉండేటువంటి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి యాజమాన్యం కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, నమ్మకంతో చాలా మాటలు చెప్తారు. కానీ ఆ ఇన్స్టిట్యూట్ని నమ్మి ఈ ఇన్స్టిట్యూట్ని ఇంత పెద్ద వృక్షంగా ఒక పెద్ద విద్యా వ్యవస్థగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రతి ఒక్క పేరెంట్కి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తూ, నేను ఒకే ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. పిల్లలకి అర్థమవుతుంది కాబట్టి పేరెంట్స్కి ప్రతి ఒక్క పిల్లోడు కూడా నేచర్ ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యునిక్ ఒక క్రియేటర్ తను. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా సృష్టిలో పనికి మాలిన అనే పదానికి ఎవడు కూడా ఉండడు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఉద్దేశంతోనే సృష్టించబడతారు. ఎందుకంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇన్ని వేల కోట్ల లక్షల మంది జనాభా ప్రపంచం యావత్తు ఉన్నప్పటికీ కూడా ఏ ఇద్దరు తాలూకా ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండవు, ఏ ఇద్దరు తాలూకా ఐరిస్ ఒకేలా ఉండదు. అంటే ఈ నేచర్ అనేది ప్రతి ఒక్క పిల్లోడిని కానివ్వండి, ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ని కూడా ఏదో ఉద్దేశంతో క్రియేట్ చేస్తుంది. కాబట్టి క్లాస్లో ఫస్ట్ ఉన్నటువంటి పిల్లోడు కానీ, క్లాస్లో లాస్ట్ అన్నటువంటి పిల్లోడు కానీ ఏదో ఒక రోజులో ఆయనకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చేంత వరకు ఆ పిల్లోడితో పాటు పేరెంట్స్ కూడా చాలా ఓపికగా సహనంగా వారి తాలూకు సక్సెస్ చూసేంత వరకు కూడా ఓపికగా మన అందరం కూడా వాళ్ళు వెంటుండే వాళ్ళ సక్సెస్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత చక్కనైనటువంటి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి మరి ఇంతమందిని అంటే కేవలం ఇదేదో ఒక యాన్యువల్ డే సెలబ్రేషన్ లాగా కాదు, ఎప్పుడో అమ్మవారి ఉత్సవాలు, సిరిమాన్ ఉత్సవాలు విజయనగరంలో జరిగితే అంత హౌరీగా జరిగి కనువిందుగా జరుగుతుందో అటువంటి పరిస్థితులు మళ్ళీ కల్పించినటువంటి ఈ యాజమాన్యానికి మరొకసారి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇందాక చిన్నారులు చేసిన కూడా
ఏ ఒక్కరు కూడా జనరల్గా ఇటువంటి ఈవెంట్స్ అయ్యేటప్పుడు పిల్లలు నలుగురు అక్కడ ఒక 10-15 మంది ఉన్నప్పుడు ఎవరైనా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు పక్కవాడిని చూసి డ్యాన్స్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ స్టేజ్ పైన 10 మంది ఉన్నవ్వండి, 20 మంది కానివ్వండి, ఏ ఒక్కరు కూడా పక్కవాడిని చూసి ఇమిటేట్ చేసే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్, వాళ్ళకి ఏం చేతనైతే అది చేసేటువంటి ఆ క్యాలిబర్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీరు బిల్డప్ చేశారంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదుగుతారనే ప్రగాఢ నా ఆలోచన అయితే నాకు ఉంది. ఆ దిశగా పిల్లలు చక్కగా చదువుకోవాలని పేరెంట్స్ వాళ్ళపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలండి. ఏదైతే ఇప్పుడు టీచర్స్ ఎఫర్ట్స్ పెడుతున్నారో ఈ ఎఫర్ట్స్ని మరింతగా పెంచి ఆ పిల్లల బంగారు భవిష్యత్తుకి మీరు కూడా తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకు ఇంతటి చక్కనైనటువంటి సదవకాశాన్ని కలిగించినటువంటి సార్కి కానీ యాజమాన్యానికి కానీ పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.